నమస్తే పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. మనతో పాటు జాగృతి పత్రికకు సంబంధించి పూర్వ సంపాదకులు, ప్రముఖ సామాజిక విశ్లేషకులు, రచయిత కూడా డాక్టర్ వడ్డీ విజయసారథి గారు మనతో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కురియన్ కమిటీ నివేదికకు ఆ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఒక వాదనకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరిన్ని అంశాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనీసం 12 స్థానాలు 14 స్థానాలు వస్తాయనేటువంటి ఒక నమ్మకంతో ఉండింది. 8 స్థానాలకు పడిపోయింది వాళ్ళ అంచనాలకు ప్రకారం. దానికి ఒక కురియన్ కమిటీ వేసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఏజెంట్లను కూడా లేకుండా వాళ్ళ ఓట్లను కేసీఆర్ బీజేపీకి మళ్లించడం వల్ల ఈ ఓటమి మాకు వచ్చింది అనేటువంటి ఒక వాదన తెచ్చారు. ఎట్లా చూడొచ్చు సార్ దీన్ని? కురియన్ కమిటీ విచారణలో ఏ ఏ విషయాలు అక్కడ చర్చకు వచ్చినాయి అనేది నేను పూర్తిగా ఫాలో కాలేదు. ఓకే సార్. కానీ మీరు చెప్తున్న దాన్ని బట్టి మన రాష్ట్రంలో ఏం జరుగుతోంది, వాళ్ళు ఎటువంటి వాదోపవాదాలు లేవనెత్తుతున్నారు, ఇవన్నీ మనం చూస్తున్నవే కాబట్టి అవును సార్, కొన్ని విషయాలు నేను స్థూలంగా చెప్పగలుగుతాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, అసలు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు విజయం సాధించడమే ఒక విచిత్రం. అనుకున్న విషయం కాదది. ఓకే. అయితే కేసీఆర్ తాను అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి వాటిని నిలబెట్టుకోలేక కొంచెం కొన్ని విషయాల్లో చాలా అతిగా మాట్లాడుతూ ఈయన మాట తప్పుతున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు అనేటువంటి పద్ధతి, ఆ విషయం దాదాపు కింద దాకా వెళ్ళిపోయిన తర్వాత, అట్లాగే అతని సుపుత్రుడైనటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్య అధ్యక్షుడు, ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మోడీ గీడి బోడి అనేటువంటి పదాలు మాట్లాడటము, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళని ఇంటికి పంపించేయాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయము ప్రజల్లో వచ్చింది. ఓకే సార్. అయితే తీరా ఎన్నికలు సమీపించే సమయానికి బీజేపీ ఎందుకనో కారణాలు మనకు పూర్తిగా తెలియవు, ఒక అడుగు వెనక్కి వేసింది. బండి సంజయ్ని అధ్యక్ష స్థానం నుంచి మార్చడం కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఎవరిని తీసుకురాబోతున్నాము అనేటువంటి స్పష్టంగా ప్రకటించడంలో విఫలం కావటం కానివ్వండి, ఇటువంటి కొన్ని విషయాల కారణం చేత ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్యన జరగబోతోంది అనేటువంటి ప్రశ్నకి దాదాపుగా ప్రజలు అందరూ కూడా కేసీఆర్కి రేవంత్ రెడ్డికి మధ్యలో జరుగుతోంది అనేటువంటి ఒక ఈక్వేషను చివరికి వచ్చేసి, అప్పుడు కేసీఆర్ని ఇంటికి పంపించాలనేది ఒకసారి నిర్ణయం చేసేసుకున్నారు కాబట్టి ఇక అందుబాటులో ఉన్నటువంటి ప్రత్యామ్నాయం కింద రేవంత్ రెడ్డి గారి పార్టీకి వాళ్ళు ఓట్లు వేశారు, గెలిపించారు. అవును. కానీ ప్రజల యొక్క మనస్సుల్లో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి తీర్పు అది కానే కాదు. ఒకటి. రెండవది, బీజేపీ కూడా పశ్చిమ భాగంలో బలపడినంతగా ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, నిజామాబాద్ జిల్లా కానివ్వండి, కరీంనగర్ జిల్లా కానివ్వండి, ఒక మేరకు మెదక్ జిల్లా కానివ్వండి, ఒక మేరకి నారాయణపేట, మక్తలు, పాలమూరు ఈ భాగానికి సంబంధించింది కానివ్వండి, బలపడినంతగా ఇటు తూర్పు భాగంలో ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, లేకపోతే నాగర్ కర్నూలు ఈ ప్రాంతము, భువనగిరి, వరంగల్ ఈ ప్రాంతాల్లో అంతగా బలపడాలి. ఇది కూడా శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కారణమైంది. శాసనసభ విజయంలో తమకు మెజారిటీ వచ్చింది కాబట్టి తాము చాలా ఉన్నత స్థితికి ఎదిగిపోయామని వాళ్ళు ఊహించుకుంటే అది చాలా పొరపాటైనటువంటి విషయం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వెనక ఉన్నటువంటి మరికొన్ని శక్తులు, వాళ్ళకి మీరు ఏం పేరు పెడతారో పేరు పెట్టుకోవచ్చు. అందులో వామపక్ష శక్తులు ఉండొచ్చు, లేకపోతే లిబరల్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉండొచ్చు, సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు ఉండొచ్చు, ఇంకేవో పేర్లు పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఏదో ఒక కాంబినేషన్ చెప్తూ ఉంటారు. అహింద, అల్పసంఖ్యాకులు, దళితులు, బ్యాక్వర్డ్, ఇట్లాంటివేవో కొన్ని కలిపి అటువంటి సెక్షన్స్ నుంచి మనకు ఓట్లు వస్తే చాలు మనం గెలుస్తాము. కాబట్టి వాళ్ళ ఓట్లన్నీ కూడా గంపగుత్తగా మనకే రావటం కోసం మిగిలిన వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేశారు.
ఆ ప్రకారం బహిరంగ సభల్లో చెప్పింది ఒకటి. ఓకే. బహిరంగ సభల్లో కాకుండా తమకు కావలసినటువంటి వర్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు రాత్రిపూట చీకటి పడిన తర్వాత వెళ్ళినప్పుడు కలిసినప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆశ్వాసనలు, వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి వేరు. వాళ్ళేవో కోరికలు కోరితే ఆ కోరికలు తీరుస్తామని ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి వేరు. అలా బయటకు తెలియకుండా చేసినటువంటి వాళ్ళ వ్యూహరచన కారణం చేత అక్కడ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని బాగా పెంచుకోగలిగింది, బీజేపీ బలాన్ని బాగా తగ్గించగలిగింది. సుమారుగా అదే సూత్రాన్ని ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేద్దామని చూశారు. కానీ వాళ్ళకి 2 ప్రతిబంధకాలు ఎదురైంది. ఒకటి ఏమిటంటే, నేను సాధారణంగా ఈ కులపరమైనటువంటి విశ్లేషణకి వెళ్ళను, కానీ తప్పని పరిస్థితి ఈ కర్ణాటక తెలంగాణ ఈ ఎన్నికల సందర్భంలో అది ప్రత్యేకంగా దానికి ఒక కాంటెక్స్ట్ ఉంది కాబట్టి చెప్తున్నా. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నటువంటి బసవరాజు బొమ్మాయి అతనికి వ్యతిరేకంగా ఇందాక అనుకున్నటువంటి వర్గాలను రెచ్చగొట్టడంలో భాగంగా వాళ్ళు ఈ బీసీలని, తర్వాత అంటే ఓబీసీ వెనకబడినటువంటి వర్గాలు, షెడ్యూల్డ్ కాస్టు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ తక్కువ ఉన్నారు అక్కడ, అల్పసంఖ్యాక వర్గాలు, వీళ్ళని రెచ్చగొట్టడంలో భాగంగా చేసినటువంటి ప్రచారానికి కేంద్ర బిందువుగా సిద్ధరామప్ప వాళ్ళకి ఉపయోగపడ్డాడు. సిద్ధరామయ్యకి ఒక ఓబీసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కారణం చేత అతన్ని ముఖ్యమంత్రి చేసుకోవడం అనేది అక్కడ ఉపయోగపడింది. దాన్ని తెలంగాణకి అప్లై చేద్దామని వచ్చేసేసరికి కాంగ్రెస్ తరఫున ప్రధానమైనటువంటి వ్యక్తిగా ముందున్నటువంటిది రేవంత్ రెడ్డి. సో కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ అన్వయం చేయటం కుదరలేదు. రెండవది, బీజేపీ కూడా అప్పటికి ఒక మాట బయటికి వదిలిపెట్టింది. అదేమిటంటే, మేము కనుక అధికారంలోకి వచ్చినట్టయితే వెనకబడిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తాము అనేటువంటిది. దీన్ని ఎంత ఆలోచించుకుని చేశారు, దానికోసం ఎంత సంసిద్ధమై చేశారు, దానికి కావలసినటువంటి అమర్పు ఎంతవరకు వచ్చింది, ఆ డీటెయిల్స్లోకి ఇప్పుడు మనం పోనక్కర్లేదు. అయితే ఇది 2 రకాల ఫలితాలను ఇచ్చింది. అదేమిటంటే, కాంగ్రెస్ వాళ్ళు అనుకున్న మేరకు ఫలితాలు రాలేదు. అయితే మరొక పక్కన వెనకబడిన వర్గాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్కి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో వాళ్ళు పెద్ద సంఖ్యలో గెలుచుకుని వచ్చారు. దాదాపుగా ఈనాడు శాసనసభలో ఆ ఒక సామాజిక వర్గం వాళ్ళే 50% వరకు స్థానాలు సాధించినటువంటి స్థితి తీసుకొచ్చారు. అంటే ఇందులో కొన్ని ఉంటాయి, తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అనేటువంటి పద్ధతి కావచ్చు. మీరు ఒక పద్ధతిలో వివరించదలుచుకుంటే అవతల వాడికి ఇంకొక పద్ధతిలో అర్థం కావచ్చు. ఏదన్నా కానివ్వండి, మొత్తం మీద ఏమిటంటే మనం పెట్టుకునేటువంటి ఆశలకి అక్కడక్కడ కొన్ని హద్దులు ఉండాలి. సో కర్ణాటకలో గెలిచినటువంటి స్థాయిలో తెలంగాణలో గెలవక కేవలం ఒక 4 స్థానాలతో మాత్రమే మెజారిటీ వచ్చింది అనుకున్నటువంటి శాసనసభ ఎన్నికల తర్వాత లోకసభ ఎన్నికల్లో అన్నీ తామే గెలుస్తాము అని అనుకోవటం అది అత్యాశ. అంటే ఆచరణగా అంటే అనుగుణమైనటువంటి అంచనాలకు అందేటటువంటి విజయం కాదని ఎక్కువ పెట్టుకున్నారు. ఒకటి. రెండవది, ఇప్పుడు తాము ఓటమిని అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తమకు 8 స్థానాలు వస్తే బీజేపీ కూడా 8 అంతక్రితం శాసనసభలో 1 స్థానమే ఉండి ఈసారి 8 స్థానాలు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా 64 స్థానాలు ఉన్నటువంటి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయో 8 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కూడా అన్నీ వచ్చినాయి. ఇక్కడ 8 లోకసభ స్థానాలు, 8 లోకసభ స్థానాలు. సో కాబట్టి తమ వైఫల్యాలకి ఎవరో ఒకళ్ళు బలి పశువు కావాలి. అందుకని ఇప్పుడు ఇది చెప్తున్నారు, ఎట్లాగూ బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి 1 సీటు కూడా గెలుచుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు కావాలని చేశారు, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏదో లాలూచీ జరిగింది అని చెప్పడం ద్వారా, ఇంకొక రకంగా చెప్పాలంటే మీరు ఇచ్చిన నిధుల్ని మేమేమీ దాచుకోలేదు, మేము సమర్థవంతంగానే సద్వినియోగం చేశాము, అయినప్పటికీ అక్కడేదో జరిగిపోయింది కాబట్టి
ఆశించిన ఫలితాలు రాలేదు అని ఒక వివరణ ఇవ్వడం కూడా దీని వెనకాల ఉండి ఉండొచ్చు బహుశా. కానీ ఇదే ప్రయోగం అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్టు కాబడినప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందుకే కవిత అరెస్ట్ కావడం లేదు అనేటువంటి మాట ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సఫలమైంది సార్. ఆ రోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే ప్రజలు నమ్మారు. మరి ఒకటి ఏమిటంటే మన తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేసేసరికి కాంగ్రెస్కి ప్రజల్లో సమర్థన లేదు, బలం లేదు. కానీ వాళ్ళ దగ్గర వ్యూహకర్తలు ఉన్నారు. ఓకే. భారతీయ జనతా పార్టీకి ఇవాళ కార్యకర్తల బలం ఉంది, ప్రజల్లో సమర్థన ఉంది, కానీ అనుభవజ్ఞులైనటువంటి వ్యూహకర్తలు లేరు. ఇది వరకు ఇక్కడ వి రామారావు గారు, బద్దంబాల్ రెడ్డి గారు, లేకపోతే ఆయన ఏలే నరేంద్ర గారు, ఇటువంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఉన్నప్పుడు స్థిమితంగా ఎక్కడ ఏమిటి ఎట్లా అడుగు వేయాలనే దానికి ఒక వ్యూహం ఉండేది. వాళ్ళ తరాలు ముందుకు వెళ్ళిపోయారు. ఈ కారణం చేత ఇవాళ తగినంత అనుభవం ఉండి వ్యూహరచన చేయగలిగిన వాళ్ళు లేరు. అందువల్ల సుమారుగా చెప్పాలంటే 2014 నుంచి కూడా అనేక సందర్భాల్లో చేతిలో పడినటువంటి బంతిని కూడా దారవిడ్చుకోవటం జరుగుతుంది. సో దీని నుంచి కనుక వాళ్ళ పాఠాలు నేర్చుకోగలిగితే పైకి రాగలుగుతారు. కానీ అప్పుడు నమ్మినటువంటి ప్రజలు ఇప్పుడు కూడా నమ్ముతారు. అంటే కాంగ్రెస్ వైఫల్యం కాదు ఇది, బీఆర్ఎస్ఏ కావాలని చేసిందనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఇద్దరు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది కదా. అది నేను దాకా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ వ్యూహకర్తలు అనేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఏ సాకు వెతకాలి, ఎక్కడ ఏ విధమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ చెప్పి ప్రజల్ని నమ్మించాలి, జోకొట్టాలి అనేది అని వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఆ ప్రకారంగానే వాళ్ళు ముందు నుంచే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయినాయి అని చెప్పడానికి ఏమీ ఆధారం లేదు. ఇప్పుడు కవితని అరెస్ట్ చేయటం కానివ్వండి, కేసీఆర్ని జైలుకి పంపించడం కానివ్వండి, ఇది బండి సంజయ్ చేతిలో ఉన్నటువంటి విషయం కాదు. ఆయన ఏదో ఒక నూతన ఉత్సాహంతో ఒక మాట అన్నాడే అనుకోండి, ఈ తప్పు చేసిన వాళ్ళందరినీ జైలు పంపిస్తాం, ఆ జైలు పంపించడంలో కేసీఆర్ని వదిలిపెట్టేది లేదు, కవితని వదిలిపెట్టేది లేదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడిన దాన్ని ఇదేదో వీళ్ళ చేతుల్లో ఉన్నట్టుగా వీళ్ళ మొత్తం సిద్ధం చేసేసి ఆఖరి నిమిషంలో మళ్ళీ వెనకదారిపోయినట్టుగా కలర్ ఇవ్వటం అనేటువంటిది ఇది సరైంది కాదు. కానీ ప్రజల్లో ఆ పిక్చరైజేషన్ చేయడంలో కాంగ్రెస్ సఫలమైంది. సో కాబట్టి ఏమిటంటే అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడు ఏది తన చేతిలో ఉందో, ఏది తన చేతిలో లేదో, ఏది తను మాట్లాడవచ్చో, ఏది మాట్లాడకూడదో అది తెలిసి మాట్లాడతాడు. అవును. అది కాబట్టి కవితని జైలుకి పంపించటము, అక్కడ ఉన్నటువంటి కేసులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు దాని ఆధారంగా జరుగుతుంది. అవును. దానిని వీళ్ళు ముందు నుంచి రేపటి జరగబోయేది ఇవాళే చెప్తున్నాము అని తమ్ముకు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అనుభవ రాహిత్యం వల్ల బీజేపీ నష్టపోయింది. కాకపోతే ఏంటంటే ఈ ప్రజలకు ఇస్తానన్న పథకాలు కళ్యాణ లక్ష్మి దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక పథకాలు అమలు జరపటంలో విఫలమైంది. దళిత బంధు, రైతు బంధు, లేకపోతే మరొకటి. అంటే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు ప్రజానీకానికి ఏదైనా చేయదలుచుకున్నారనుకోండి, ఆయన ముందు కార్యప్రణాళిక సిద్ధం చేస్తారు. దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా వర్కౌట్ చేస్తారు, నిధులు కూడా సిద్ధపరుస్తారు, దానికి కావలసినటువంటి కార్య విధానాలు ఏవైతే ఉంటాయో అవి కూడా సంసిద్ధం చేసుకుని ఇదిగో రేపు దీన్ని మొదలు పెడతాము అనగా ఇవాళ ప్రకటిస్తారు. కానీ కేసీఆర్ కార్యశైలి ఏమిటంటే మేము దళిత బంధు అనేది దళితులందరికీ ఇస్తాం. అంతే. ఎప్పుడు ఇస్తాము? సంవత్సరానికి 10 మంది చొప్పున ఎన్నాళ్ళు పడితే అన్నాళ్ళు ఇస్తూ ఉంటాము. అంతే. అన్ని చోట్ల ఒకేసారి ఇస్తారా అంటే లేదు, కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తాము అని తనకు కావలసినటువంటి తన వాళ్ళు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కొద్ది నియోజకవర్గాల్లో, లేకపోతే ఇమ్మీడియట్గా ప్రయోజనం ఉండేటువంటి ఉప ఎన్నిక ఉన్నటువంటి నియోజకవర్గంలో మొదలుపెట్టి క్రమంగా దేశంలో అన్ని నియోజకవర్గాలకు వ్యాపింపజేస్తాము అని ఎప్పుడైతే ఆయన చెప్తున్నాడో ఈ పద్ధతిలో, దీనివల్ల తృప్తి చెందుతున్న వాళ్ళకంటే కూడా ఎప్పటికి వస్తుంది ఇది అని అసంతృప్తి చెందేవాళ్ళు ఎక్కువయ్యారు. ఓకే. ఆయన ఉద్దేశం మనకు తెలియదు.
నిజంగా అందరికీ ఇద్దామనుకున్నాడా, అన్ని నియోజకవర్గాల్లోనూ అమలు చేద్దామని అనుకున్నాడో లేదో మనకు తెలియదు. కానీ అమలు జరుగుతోంది ఎంత అంటే శతాంశం, అంతే. 100కి 1 మాత్రమే వస్తుంది, అంతకంటే ఎక్కువ రావట్లే. మిగిలిన వాళ్ళకి ఎప్పుడో వస్తుంది, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఎప్పుడు వస్తుంది తెలియదు. కాబట్టి ఆ తేడా ఉంది. ఈ కారణం చేత కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని అంటే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఒక స్పష్టమైన ఒక వ్యక్తిని నిలబెట్టి ఉంటే భాజపా గెలుచుకోగలిగి ఉంది. కానీ ఆ స్పష్టమైనటువంటి మనిషిని ముందు చూపించలేని కారణం చేత భాజపాని కాదనుకుని కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఎంచుకున్నారు. అది జరిగింది. ఇది జరిగిన మాట ఒకటి. బట్ ఇప్పటికీ కూడా తెలంగాణలో కేసీఆరే ఛాంపియన్. తెలంగాణ తేవడానికి కానీ రావడానికి కానీ వాళ్ళు అంటే కేసీఆర్ చెబితే ప్రజలు ఓట్లేస్తారనేటువంటిది కాంగ్రెస్ ఒప్పుకున్నట్టే. వాళ్ళు చెప్పినటువంటి సాకును చూస్తే కేసీఆర్ చెబితే ఓట్లేస్తున్నట్టే లెక్క కదా. ఆ విషయంలో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటంటే కొత్త రాజకీయ శక్తులు రావటాన్ని కాంగ్రెస్ లాంటి పార్టీలు హర్షించవు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ బలం పొందుకోవడానికి కూడా కారణమైనటువంటి మరొక ముఖ్యమైన అంశం చెప్తాను నేను. అదేమిటంటే మన దేశంలో చాలా గ్రామాల్లో 99% గ్రామాల్లో 2 గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూపు ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని అంటబెట్టుకుని ఉంటాయి. రెండో గ్రూపు తమకు అండగా ఉండగలిగిన వాళ్ళు ఎవరు అనేవాళ్ళు వెతుక్కుంటూ ఉంటాయి. ఎప్పుడైతే బండి సంజయ్ పాదయాత్ర గ్రామాలకి వెళ్ళటం మొదలుపెట్టాడో ఈ రెండవ గ్రూప్ వాళ్ళు వచ్చి బండి సంజయ్కి స్వాగతం పలికి తమ గ్రామాల్లోకి తీసుకెళ్ళి సభలు బాగా జరిపించి ఉపన్యాసం శ్రద్ధగా విని సంతోషంతో పంపించారు. మేమంతా నీతో పాటు ఉంటామని చెప్పారు. ఎప్పుడైతే బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చారో, కొత్త అధ్యక్షుడు వచ్చాడో ఆయనకి ఇంకా వేరే బాధ్యతలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామాలకు వెళ్ళేటువంటి తీరుబడి ఆయనకి లేదు. ఆయన గ్రామాలకు వెళ్ళలేకపోయాడు. కాబట్టి ఈ గ్రామాలకి పాదయాత్ర అనేటువంటిది ఒక బ్రేక్ వచ్చేసింది. విరామం వచ్చింది. విరామం వచ్చేసరికి చాలా గ్రామాలకి ఈ బీజేపీ సందేశం వెళ్ళలేదు. మోడీ గారి పేరు సరిగ్గా వెళ్ళలేదు, లేకపోతే ఆ కమలం పువ్వు గుర్తు వెళ్ళలేదు, మన పక్కన మనం నిలబడేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం కలగలేదు, భరోసా లేదు. దీంతో బీజేపీ వెనకబడింది. ఆ దిశలో అనుభవం ఉన్నటువంటి వాడిగా దూకుడుగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ప్రయోజనం కలిగింది. అవును. ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ని పెద్దవాడిని చేయటం వల్ల కాంగ్రెస్కి వచ్చే నష్టమేమీ లేదు. అంటే కేసీఆర్ శకం ముగిసిపోయిందని మనం అనక్కర్లేదు, అనటం సమంజసం కాకపోవచ్చు. కానీ మొత్తం మీద ఆయన కొంచెం శక్తి ఉడిగిన వాడే ఇవాడు, అంతే, తగ్గిపోయింది. కాబట్టి శక్తి ఉడిగిపోయినటువంటి వాడిని పెద్దవాడిగా చేయటం వల్ల పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు. ఆ స్థానంలో గనక వీళ్ళు గనక ఒక బండి సంజయ్నో, ఒక ఈటల రాజేందర్నో, లేకపోతే ఇంకో రుద్రమదేవినో ఆటపర్చికి వాళ్ళని పెద్ద చేశారనుకోండి, తెలిసి తెలియక వాళ్ళ ప్రాముఖ్యంలోకి వచ్చారనుకోండి, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి కింద అడుగు ఊడిపోతుంది. అందుకని ఆ పొరపాటు చేయకుండా ఉండటంలో భాగంగా కేసీఆర్ ఆయనకి చాలా పలుకుబడి ఉంది, ఆయన అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, ఈసారి కాంగ్రెస్ని గెలవకుండా చూడటం కోసం బీజేపీని గెలిపించాడు అని చెప్తారు. అంతే. అదే జరిగింది కూడా. అదే జరిగింది అంటే ఆల్రెడీ పలుకుబడి కోల్పోయినటువంటి వ్యక్తి ఆయన చెప్పిన మాటకి ఎంత విలువ ఉన్నది, ఒకటి. రెండు, మనం ఇందాకనేమనుకున్నాం, శాసనసభ ఎన్నికల నాటికే ప్రజలలో బీజేపీ పట్ల మొగ్గు ఉంది. శాసనసభ ఎన్నికలలో ముఖ్యమంత్రి కాగలిగినటువంటి వ్యక్తిత్వం అనేది స్పష్టంగా ఎదురుగుండా కనిపించకపోయేసరికి వేరే వాళ్ళకి ఓటేశారు. లోకసభ ఎన్నికలు చేసేసరికి ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలుగా ఎంతో మేలు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ స్పష్టంగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఇంకా అటు ఇటు చూడాల్సిన అవసరమే లేదు ప్రజలకి. అంతే. చాలా సహజంగా వాళ్ళు మేము ఈసారికి మోడీకి ఓటు వేస్తున్నాం. మీరు విన్నారో లేదో, చాలామంది గ్రామాల్లోకి పెడితే ఈసారి ఎన్నికలు మోడీ ఎన్నికలు కదా అన్నారు. లోకసభ ఎన్నికలు అన్నది వాళ్ళకి తెలియదు. ఆ లోకసభ ఈ పదాలన్నీ తెలియదు. కిందసారి కేసీఆర్ ఎన్నికలు, ఈసారి మోడీ ఎన్నికలు అనేటువంటి పద్ధతిలో మోడీ అనేటువంటి ఒక గుర్తింపబడినటువంటి ఒక శక్తి, ఒక వ్యక్తి
ఎదురుగుండా ఉండటంతో ఎక్కువ ఆలోచించకుండానే అంటే కొంతకాలంగా తెలంగాణలో రూపుదిద్దుకుంటున్నటువంటి జనాభిప్రాయం ఏదైతే ఉన్నదో అది ఒక రూపానికి వచ్చింది. అవును. ఇంకొక మాట చెప్తాను నేను, సార్ నా వ్యక్తిగతమైన అభిప్రాయం. చాలామంది దీంతో అంగీకరించకపోవచ్చు. అవును. తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కూడా కొంత రిమోట్ కనెక్షన్ ఉంది, సారూప్యత ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ గనక తెలుగుదేశం పార్టీతో ఎన్నికల సర్దుబాటు కనుక లేకపోయి ఉన్నట్టయితే బహుశా ఇక్కడ తెలంగాణలో బీజేపీ ఇంకా ఎక్కువ స్థానాలు గెలిచి ఉండేది ఉండొచ్చు. సరే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం కూడా రాలేదు కాబట్టి ఇది చర్చనీయాంశం కాలేదు. అదే కనుక బీఆర్ఎస్ పార్టీ కనుక 2 సీట్లో 3 సీట్లో గెలుచుకున్నప్పటికీ కూడా వాళ్ళు గెలుచుకోవడానికి ఆధారం ఏంటంటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశంతో కుమ్మక్కయ్యారు. ఎప్పటికైనా సరే మళ్ళీ ఆంధ్ర పెత్తనం వస్తుంది, ఆంధ్రలో విలీనం చేద్దామని అనుకుంటున్నారు అనే మాట కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికల ప్రచార సందర్భంలో మాట్లాడారు. అవును. దీన్ని ప్రజలు నమ్మారు కాబట్టి బీజేపీ వెనకబడిపోయింది అనే మాట కూడా వచ్చిండేది. అవును. సో బీఆర్ఎస్ ఈసారి గెలవలేదు కాబట్టి ఎన్నికల తర్వాత జరిగిన చర్చల్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యం లేదు. ఇదే అంశంలో కంటిన్యూస్గా కేసీఆర్ 10 ఏళ్ల పాటు 12 ఏళ్ల పాటు ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి, 12 ఏళ్ళు తెలంగాణలో కింగ్ అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆయన చుట్టే రాజకీయాలు నడుపుకున్నటువంటి వ్యక్తి, 2 సార్లు అధికారంలో తెచ్చినటువంటి చరిష్మా కలిగినటువంటి నాయకుడు. సరే, మొన్న కూడా ఓడిపోయిన 39 స్థానాలంటే తక్కువేమి కాదు నా దృష్టిలో. 40 స్థానాలు అంటే 120లో 3వ వంతు వచ్చినాయి. 200 సీట్లు వాళ్ళకు వచ్చినా కూడా 3వ వంతు సీట్లు వాళ్ళకు వచ్చినాయి. పార్లమెంట్లో 0 కావడానికి కారణం ఏమిటి? మళ్ళీ రివైవ్ కాలేడా? అంత శక్తిని ఒక్కడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఉద్యమాన్ని తానే నడిపినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మళ్ళీ నడపలేడంటారా? మీరు కేసీఆర్ సెంట్రిక్గా రాజకీయాలను విశ్లేషించదలుచుకుంటే ఆయనకు ఉండే శక్తి, ఆయనకు ఉండే పద్ధతులు, ఆయనకు ఉండేటువంటి ఎత్తుగడలు ఆయనకు ఉన్నాయి. అవును. సరే, అందులో ఎంతవరకు ఫలితాలను ఇస్తున్నాయి, ఎంతవరకు ఫలితాలను ఇవ్వటం లేదు. కానీ మొత్తం మీద ఏంటంటే ఆయన కొంచెం యాంబిషియస్ పర్సన్. ఎంత యాంబిషియస్ పర్సన్ కాకపోతే యశ్వంత్ సిన్హా గారిని ఇక్కడికి రాష్ట్రపతి అభ్యర్థిగా తెప్పించి ఆయనకు పెద్ద సమావేశం ఏర్పాటు చేసి చాలా పెద్ద ఉపన్యాసం చెప్పాడు, మీరు చూసుంటారు. సో కాబట్టి ఆయన ఇప్పుడే రాజకీయాల్లో పూర్తిగా శక్తులు ఉడిగిన వ్యక్తిగా తీసేయటం కుదరదు. కానీ ఒక విషయం ఏంటంటే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, కేసీఆర్ గారు లాబీల్లో అంటే ప్రభుత్వం నడిచేటువంటి చోట బయట ఉండేటువంటి వరండాలలో అటు ఇటు వచ్చిపోయే వాళ్ళని ప్రభావితం చేయడానికి ఎంత సమర్థుడో నేరుగా ప్రజల్ని అంతగా ప్రభావితం చేయగలిగిన సమర్థుడు కాదు. అట్లా సార్ ఆయన చెప్తే ఓట్లు పడినాయి. అవును. ఎందుకు పడినాయి అంటే తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ను ఆయన ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి. ప్రజలకు కావాల్సిన 1999 ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతవరకు మంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని మంత్రి పదవి ఇవ్వకపోవటంతో ఆయన డిప్యూటీ స్పీకర్గా ఏదో ఇచ్చారు. దాంతో ఆయన తృప్తి చెందల. తను వెయ్యగలిగినటువంటి కార్డు కింద ప్రజలలో ఆల్రెడీ సెంటిమెంట్ ఉన్నటువంటి తెలంగాణ అనేటువంటి భావాన్ని ఉపయోగించుకున్నాడు. తెలంగాణ భావాన్ని పోగు చేసింది ఆయన కాదు. తెలంగాణ అనే భావాన్ని పోగు చేసింది ఎవరు అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఓకే. ఏబీవీపీ 1996లో కావచ్చు, నెల్లూరులో జరిగినటువంటి సభల్లో వాళ్ళు తీర్మానం చేశారు. తీర్మానం చేయటం కాదు, తెలంగాణ ప్రజల సమస్యలు ఏమిటి, ఈ సమస్యలకి మనం చూపించగలిగిన పరిష్కారం ఏమిటి అనే దాని గురించి వాళ్ళు గోదావరి కృష్ణ జలాలని ఎట్లా మనం సద్వినియోగపరచుకోవాలనే దాని గురించి యాత్రలు తీశారు.
అంటే సస్యశ్యామల యాత్ర బహుశా. సస్యశ్యామల యాత్ర. అవును. అంటే తెలంగాణ యొక్క సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి ఆలోచన ఉన్నది, దానికి కావలసిన కార్యాచరణ వెతికేది ఒక విద్యార్థి సంస్థ. అవును. వాళ్ళు ఆ పనిని 2014లో తెలంగాణ ఏర్పడేంత వరకు కూడా చాలా శ్రద్ధగా ఫాలో చేస్తూ వచ్చారు. 97లో అనుకుంటే యాత్ర సాగింది ఏబీవీపీ. అంటే ఉద్యమాలు అవసరం అనుకున్నప్పుడు ఉద్యమాలు జరిపారు, సభలు జరపడం అవసరం అనుకున్నప్పుడు సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళని పిలుచుకొచ్చి సభలు జరిపారు. అవును. గ్రామ గ్రామానికి వెళ్ళి మేల్కొల్పాలనుకున్నప్పుడు గ్రామ గ్రామానికి వెళ్ళారు. అవును. కేసీఆర్ నిరాహార దీక్ష చేసి ఆయన విరమించాడు అని అనుకున్నప్పుడు ఉద్యమం దీంతో చచ్చిపోలేదు, ఇది బతికే ఉంటుంది అని చెప్పడం కోసం కూడా మళ్ళీ ఏమేం చేయాలో వాళ్ళు అవి చేశారు. ఆ రకంగా ఉద్యమం విజయం సాధించేంత వరకు కూడా నిబద్ధతతో ఒక ప్రణాళిక ప్రకారంగా తాము మరొకళ్ళకి తోకలుగా మారకుండా. అవును. జేఏసీలో చేరలేదు, జాయింట్ యాక్షన్ కమిటీలో చేరలేదు. వాళ్ళ యొక్క ప్రణాళిక కార్య విధానాన్ని తాము నిలబెట్టుకుంటూ చేసిన వాళ్ళు విద్యార్థి పరిషత్ వాళ్ళు. విద్యార్థి పరిషత్ ఆ తీర్మానం చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాలకి కాకినాడ సభల్లో బీజేపీ కూడా చేసింది. ముందు ఏబీవీపీ చేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తర్వాత చేసింది. 98 ఎన్నికల తర్వాత చేసింది. సరే, ఈ తెలుగుదేశంతో పొత్తు ఉన్న కారణం చేత అక్కడ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఏర్పడినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ ఏర్పడలేదు. అయితే బీజేపీ కూడా ఒకసారి తీర్మానం చేసిన తర్వాత దాన్ని వదిలిపెట్టలే. ఏ దశలో కూడా మేము దీన్ని ముడి చేస్తున్నాము, పక్కన పెట్టేస్తున్నాము అనేది చెప్పాల. వాళ్ళకు ఉన్న పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. అయితే ప్రజలు ఈ విషయాన్ని గ్రహించే దగ్గర ఒక చిన్న ఇబ్బంది ఉంది. అదేమిటంటే విద్యార్థి పరిషత్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అఖిల భారత సంస్థలు, అవును, వాళ్ళు ఆలోచించేటువంటి విషయాలు చాలా చాలా ఉంటాయి. వీళ్ళకి విద్యారంగ సమస్యలు ఉంటాయి, అవును, వాళ్ళకేమో ఆర్థిక సమస్యలు, దేశ రక్షణకు సంబంధించిన సమస్యలు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన సమస్యలు, ఇంకా 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 అంతర్రాష్ట్రీయ చాలా ఉంటాయి. సో కాబట్టి ఒక నాయకుడు ఒక వారం రోజుల్లో ఎన్నిసార్లు తెలంగాణ గురించి మాట్లాడాడు అంటే ఈయన మాట్లాడింది బహుశా ఒకసారో 2 సార్లు అవుతుంది, 30 సార్లు మిగిలిన విషయాలు మాట్లాడినట్టు ఉంటుంది. అవును. తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది సింగిల్ పాయింట్ ఎజెండా, అంతే. మేము తెలంగాణ కోసమే ఏర్పడ్డాం అని చెప్పి, కాబట్టి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, ఆదివారం నుంచి శనివారం దాకా, 1వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా అదే మాట్లాడుతూ ఉంటారు. సో కాబట్టి ప్రజల్లో వచ్చింది ఏర్పడింది ఏమిటి, ఈ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది తెలంగాణ ఏర్పాటు కోసం ఎక్కువ నిబద్ధత కలిగింది, ఎందుకంటే అదే పనిగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది. కానీ వాస్తవం అది కాదు. ఓకే. వాస్తవం ఏమిటంటే తెరాసాకి ఎంత నిబద్ధత ఉందో దానికంటే ఎక్కువ నిబద్ధత బీజేపీకి ఉంది, అఖిల భారత విద్యార్థి పరిషత్కు ఉంది. ఈ తెలంగాణ సమస్యను భుజాన వేసుకుని మేము దీనికోసం ప్రయత్నం చేస్తున్నాం అన్న వాళ్ళల్లో ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాదన్నా ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి చేరింది. ఇక వేరు వేరు గ్రూపులు ఉన్నాయి, కమ్యూనిస్ట్ గ్రూపులు, మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రూపులు, వాళ్ళంతా వచ్చి చేరారు. లేదా విప్లవ సంఘాలు అనేవాళ్ళు చేరారు. వాళ్ళకుండే ఎజెండా వాళ్ళకుంది, అంతే. అంటే అవకాశం దొరికినప్పుడు హింసను రెచ్చగొట్టైనా సరే ఒక ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం వ్యాపింపజేయటం అనేటువంటి వాళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండా. అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా ఇది శాంతియుతమైన పద్ధతులలో, రాజ్యాంగము అంగీకరించేటువంటి పద్ధతుల్లో ఆందోళన చేస్తాము, ప్రభుత్వాలను ఒప్పిస్తాము, సాధిస్తాము, దీనికోసం జన సమీకరణ చేస్తాము అన్న పద్ధతిలో నడిపించినటువంటి ఖ్యాతి నా లెక్క ప్రకారం అయితే విద్యార్థి పరిషత్తుకు మాత్రమే చెందుతుంది. కేసీఆర్కి లేదు. ఎందుకంటే కేసీఆర్ చెప్పాను కదా, లాబీల్లో మాట్లాడాడు తప్ప లోక్సభలో ఎప్పుడు మాట్లాడలే ఆయన. ఓకే. లోక్సభలో ఒకసారి కూడా మాట్లాడలే. బిల్లు చర్చకు వచ్చిన సందర్భంలో కూడా కేసీఆర్ నోరు తెరవలే. ఇది 1. 2, ఆయన చేసిన నిరాహార దీక్ష అది ఎంత గొప్పగా జరిగింది.
దాని గురించి ఎవరికి ఉండాల్సిన అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. అంతే. ఆయన ఆరోగ్యం డెలికేట్. అంతే. అటువంటి వ్యక్తి నిరాహార దీక్ష కూర్చోకూడదు. తెలిసో తెలియకో కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత సో మొత్తం మీద ఏమిటంటే మూడో మాట, సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా మీరు మాకు తెలంగాణ ఇస్తే మా సంస్థని కాంగ్రెస్లో విలీనం చేస్తాము, అవును, కల్పిస్తాం అంతే అని చివరిదాకా చెప్తూ వచ్చాడు. అంటే ఏమిటి, తనకి రాజకీయమైన జీవితము, దానిలో మరి కాస్త వెలుగు రావటం కోసం ఆయన పడిన తాపత్రమే తప్ప తెలంగాణ గురించి ఒక జయశంకర్కో ఒక ఏబీవీపీకో ఉన్నంత కమిట్మెంట్ ఆయనకు ఉంది అనుకోవడానికి వీల్లేదు. ఓకే. అంటే తన రాజకీయ వెలుగుల కోసం తెలంగాణను ఉపయోగించుకున్నాడు అంటారు. అంతే. ఇంకొక మాట, తెలంగాణ ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిన విషయం ఏమిటి అన్నప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. మమ్మల్ని అందరూ చెప్పేదే, నిధులు, నీళ్లు, నియామకాలు. నిధులు, నీళ్లు, నియామకాలు. మీరు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినా, పోలవరం డ్యామ్ కట్టినా, ఇంకో డ్యామ్ కట్టినప్పటికీ కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి కాలువల ద్వారా కోస్తా ప్రాంతాల ప్రజలకి సహజంగా నీటి వసతి ఏర్పడుతుంది, సాగునీరు లభిస్తుంది. తెలంగాణ పీఠభూమి. ఇక్కడ వ్యవసాయానికి కావలసిన నీరుని ప్రాజెక్టు నుంచి తీసుకురావడం చాలా కష్టమైనటువంటి పని. అందుకని వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన మిగిలిన విషయాలు ఎలా ఉన్నప్పటికీ ఇది మాత్రం చాలా గొప్ప పని, గొప్ప ఆలోచన. అదేమిటంటే ఉచిత విద్యుత్తు తెలంగాణకి ఇవ్వటం ద్వారా భూగర్భ జలాలని తీసుకుని దాని ద్వారా పంట పండించుకోవాలి మనము తెలంగాణ ప్రాంతంలో. దానికోసం ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. సో ఆ రకంగా అంటే సమస్యకు పరిష్కారం ఇది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరరావు ఏం చేశాడు ఇవాళైతే అందరికీ తెలిసిన రహస్యమే కదా. అంతే. నేను రికార్డు సమయంలో దీన్ని కడుతున్నాను అని చెప్పి ఏ ఇంజనీర్లను అయితే సంప్రదించి ఒక పటిష్టమైనటువంటి ప్లాన్ ప్రకారం చేయాలో అలా కాకుండా తనకు తోచినట్టుగా దాన్ని కట్టి దాంట్లో మరి నిధులు దుర్వ్యయము అది ఇది జరిగి ఇవాళ మరి ప్రాజెక్టు ప్రమాదంలో పడుతుందా, ప్రజల జీవితాలు ప్రమాదంలో పడతాయా అనేటువంటి సమస్యకు కారణమైన స్థితి వచ్చింది. అంటే ఆయన ప్రజల దీనికంటే కూడా తన కెరీర్ గురించే, తన రాజకీయం అనే కెరీర్ గురించే ఎక్కువ ఆలోచించాడని అనుకుంటాను. విజయం కూడా సాధించాడు దాంట్లో. ఇంకొక రహస్యం ఇంకోటి ఏమిటంటే తెలంగాణ కావాలని కోరుకున్నటువంటిది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నంత వరకు మనకు రాజకీయ అధికారం రాదు అనుకున్నటువంటి ఓబీసీ వర్గాలు. ఓకే. తెలంగాణలో ఉన్నటువంటి వెనుకబడిన సామాజిక వర్గాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదటి నుంచి కూడా 1956 నుంచి కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు. ఇద్దరు అది కానివాళ్ళు. ఆ ఇద్దరిని కూడా ఇందిరాగాంధీ తన యొక్క ఏదో సొంత క్యాలిక్యులేషన్స్తో తెచ్చిపెట్టింది తప్ప మొత్తం మీద కాంగ్రెస్ వాళ్ళ అందరి దృష్టి కూడా ఏమిటంటే ఈ పెద్ద సామాజిక వర్గం వాళ్ళదే రాజ్యం ఉండాలి ఇక్కడ అనేటువంటిది. కాబట్టి కాంగ్రెస్ ఉన్నంత వరకు కూడా ఇది రాదు. కాంగ్రెస్ని తప్పిస్తేనే మన చేతుల్లోకి ఏదన్నా వస్తుంది. ఈ నియామకాల గురించి కూడా నేను ఒక అధ్యయనం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి విన్న మాట. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా చోట్ల పాఠశాలలు పెట్టారు, కళాశాలలు పెట్టారు, చాలామంది గ్రాడ్యుయేట్లు అయ్యారు, డిప్లొమా హోల్డర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కోస్తా జిల్లాల నుంచి కొంతమంది తెలంగాణలోకి వచ్చారు. వేరే ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఇక్కడి నుంచి ఏదో బొంబాయికి వెళ్ళిన వాళ్ళు లేకపోతే అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో చదువుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అడిగాడు. నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళు దిక్కులేని పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలకు వెళ్ళారు. అంటే అక్కడ అంత ప్రామిసింగ్
సదుపాయాలు లేకపోయినప్పటికీ కూడా మరొక గత్యంతరం లేక అక్కడికి వెళ్ళారు. అంతే. కాబట్టి రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు. సో కాబట్టి ఇదంతా కూడా గూడు కట్టుకుని నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి పేరు మీద తెలంగాణ ఉద్యమం రగిలింది. దాన్ని కేసీఆర్ క్యాష్ చేసుకున్నాడు తప్ప ఆయన సొంతంగా రచించిన ప్రణాళిక లేదు, ఆయన సొంతంగా చేసిన ఉద్యమం లేదు, ఆయన సాధించి తీసుకొచ్చింది లేదు. క్రెడిట్ మొత్తం ఆయనకి ఏమైంది కదా. చెప్తాను ఇది ఎందుకు పోయిందంటే బీజేపీ వాళ్ళు తమకు రావాల్సిన క్రెడిట్ గురించి తాము చెప్పుకోలేకపోయిన కారణం చేత అయింది. ఓకే. 2009 ఎన్నికల్లో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ని ఓడించి బీజేపీకి చెందిన ధర్మపురి శ్రీనివాస్ ఆయన్ని ఓడించి బీజేపీకి చెందినటువంటి ఎండల లక్ష్మీనారాయణ అన్నతను నిజామాబాద్లో గెలిచాడు. ఆ తర్వాత ఈ తెలంగాణ సమస్య మీద రాజీనామా చేసి ఉప ఎన్నికలు పెట్టాలి అనేటువంటి ఏదో ఒక ఎత్తుగడ తీసుకున్నారు. దాని ప్రకారం టీఆర్ఎస్ తెరాస వాళ్ళందరూ కూడా రాజీనామా చేసినప్పుడు ఈ ఎండల లక్ష్మీనారాయణ బీజేపీ ఆయన కూడా రాజీనామా చేశాడు. ఉప ఎన్నిక జరిగింది. ఇప్పుడైనా గెలవాలి అని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ గారు చేయవలసిన ప్రయత్నం అంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ లక్ష్మీనారాయణ గెలిచాడు. రెండోసారి డిఎస్ ఓడిపోయాడు. దీని తర్వాత సుమారు 1 సంవత్సరంన్నరకి మహబూబ్నగర్లో 2012 ఆ ప్రాంతాల్లో మహబూబ్నగర్లో ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఒక అతను చనిపోతే రాజేశ్వరరెడ్డి గారు చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేశారు, తెలుగుదేశం వాళ్ళు పోటీ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేశారు, బహుశా ఎంఐఎం కూడా పోటీ చేసినట్టుంది. ఎంఐఎం చేయలేదు. మొత్తం మీద ఒక 4-5 పార్టీలు పోటీ చేస్తే వాళ్ళందరిలోకి ఆశ్చర్యంగా బీజేపీ అభ్యర్థి గెలుచుకుని వచ్చాడు. ఇది సోనియా గాంధీని కాంగ్రెస్ తరఫున అక్కడ వ్యూహరచన చేసేటువంటి వాళ్ళని ఆలోచింపజేసిందని నేను అనుకుంటున్నాను. ఒక్క ఉప ఎన్నిక అంత ప్రభావితం చేసిందంటారు. ఎందుకు అంటే టీఆర్ఎస్ 2004లో 5 పార్లమెంటు సీట్లు సుమారుగా 30 శాసనసభ స్థానాలు గెలుచుకుంది. 2009లో 2 లోక్సభ స్థానాలు, 10 శాసనసభ స్థానాలు గెలుచుకుంది. వాళ్ళు 30 గెలిచినా వీళ్ళు 10 గెలిచినా రేపొద్దున ఇంకా గెలుస్తారన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ గురించి కాంగ్రెస్కు భయం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చి కాంగ్రెస్లో విలీనం అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు కూడా సిద్ధంగా. ఆ కోరిక మేము తెలంగాణ గురించి ఏర్పాటు చేసిన పార్టీ, మీరు తెలంగాణ ఇచ్చేస్తే మేము మీలో విలీనం అయిపోతాం అని చెప్తూనే ఉన్నాడు. కాబట్టి టీఆర్ఎస్కి భయపడాల్సింది లేదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చి కాంగ్రెస్లో విలీనం కాలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇంకా ఇక్కడ వేళ్ళు నిలదొక్కున్నది అన్నట్టయితే అది ప్రమాదం. అట్లాగే 2009లో 2 సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రోజులు గడిచిన కొద్దీ బలపడి ఈ ఉప ఎన్నికలో 1 గెలుచుకుంది మహబూబ్నగర్ది. అది కాకుండా నాగం జనార్దన్ రెడ్డి కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. కాబట్టి 4 అయ్యారు. కాబట్టి ఇది పెరిగి ఎక్కడ దాకా పోతుందో తెలియని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రగతిని అడ్డుకోవాలి అన్నట్టయితే మనం తెలంగాణ ఇవ్వక తప్పదేమో. ఎట్లాగూ సెంటిమెంట్ ఉంది కదా. కాబట్టి తెలంగాణ ఇచ్చినటువంటి దేవత కనుక తాను క్రెడిట్ సంపాదించగలిగితే గెలుచుకోగలుగుతాము అనే ఉద్దేశంతో సోనియా గాంధీ జయరామ్ రమేష్కి మరి కొంతమందికి ఆ పని అప్పచెప్పింది. ఇక్కడ కూడా నాదొక రైడర్ ఉంది. అదేమిటంటే నిజంగా సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వదలుచుకుందా, ఇచ్చినట్టుగా నటించదలుచుకుందా? అట్లంటారు. ఇచ్చింది కదా. ఇచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో ఇచ్చింది? గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇచ్చింది. అంటే చెప్తాను, వీళ్ళు ఒక బిల్లు తయారు చేయాలి. ఈ తయారు చేసినటువంటి బిల్లు పార్లమెంట్లో ఉన్నటువంటి అధిక సంఖ్యాక సభ్యులకి ఆమోదం కావాలి. అప్పుడు బిల్లు పాస్ అవుతుంది. ఏదో ఒక క్లాజు దగ్గర బీజేపీ వాళ్ళు ఇదట కుదురుతుందండి, ఇది మాకు కుదరదు, మాకు ఇష్టం లేదు, మేము దీనికి వ్యతిరేకం అని చెప్పి దాన్ని కనుక అడ్డుకున్నట్టయితే, చూసారా బీజేపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు.
నేను తెలంగాణ ఇద్దాం అనుకున్నాను, బీజేపీ వాళ్ళు అడ్డుపడ్డారు అని చెప్పి దాన్ని వాయిదా వేసడానికి తప్పించుకోవడానికి వాళ్ళకి ఆలోచనలు ఉండుండొచ్చు. ఓకే. కానీ ఆ రోజు ఉన్నటువంటి అరుణ్ జైట్లీ, ఆ రోజు ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ వాళ్ళు ఇప్పటికి ఇది తేల్చేసేయటం మంచిది, దీన్ని ఇంకా వాయిదా వేయటం మంచిది కాదు అనే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీంట్లో ఏమన్నా లోపాలు ఉంటే తర్వాత సరిదిద్దుకుందాం. కానీ మొత్తం మీద అయితే తెలంగాణ ఇవ్వటము అనేటువంటిది, తెలంగాణ ఏర్పాటు చేయటము, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ అనేది ఇప్పుడు జరిగిపోవాల్సిందే అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టే అంత గందరగోళం మధ్యలో అయినా సరే వాళ్ళ బిల్లు ఆమోదించారు. నాకు వ్యక్తిగతంగా నీకు ఎంత తెలివితేటలు ఉన్నాయని మీరు నన్ను ప్రశ్నిస్తే ప్రశ్నించవచ్చు కాక, కానీ నా రీడింగ్ మాత్రం ఏంటంటే సోనియా గాంధీ ఇచ్చినట్టు నటించదలుచుకుందే కానీ ఇవ్వాలని అనుకోలేదు అన్నది నా అభిప్రాయం. అప్పటికప్పుడు ఆ బిల్లు పాస్ అవుతుంది అనేటువంటి నమ్మకం లేకపోయేది, కానీ బీజేపీ ఒత్తిడి మేరకు అది వచ్చేసింది. ఒకవేళ నిజంగా కనుక సోనియా గాంధీ ఇవ్వదలుచుకుంది అన్నట్టయితే ఆ మేరకు కనీసం కేసీఆర్ కన్నా నమ్మకం ఏర్పడి ఉండాల్సింది కదా. అవును, కేసీఆర్ కూడా రంగం మీదకి వచ్చి 2 మంచి మాటలు చెప్పి ఉండాల్సింది కదా. అవును, ఈ బిల్లు ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, మేమంతా కూడా అంగీకరిస్తున్నాము, దీన్ని పాస్ చేయడానికి మేము కోరుతున్నాము, సభ సహకరించాలి అని ఏదో ఒక మాట చెప్పొచ్చు కదా. అది కూడా చెప్పలేదు ఆయన. కానీ తర్వాత ఫలితం వచ్చిన తర్వాత పూర్తిగా ఒంటెలు, ఏనుగులు అన్నీ ఆయనే. ఫలితం వచ్చిన తర్వాత ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్ని పిల్లి మొగ్గలు వేసాడు ఆయన, దానికే ఉంది. ఓకే, అది మొత్తానికైతే ఒక తెలంగాణలో నేను ఒక కోణం, నేను చూసిన కోణం నుంచి చెప్తున్నాను. తప్పేం లేదు సార్, నిజాలు వాస్తవాలు మీరు నిగ్గు తెలుసాలి. మన నిగ్గు తెలుసు కదా, ప్రజలు నిజమే కాదా ఆలోచించుకుంటారు. ఇందులో ఏముందనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ స్ఫురణకు కూడా వస్తుండొచ్చు. మీతో ఏకీభవించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండవచ్చు, రెండూ జరగవచ్చు. ఇంకొక అంశాన్ని కూడా మనం తీసుకుందాం. కేంద్రంలో వచ్చినటువంటి ఫలితాలు నిజంగా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష హోదాలకు రావడము భారతీయ జనతా పార్టీ ఊహించిందంటారా, వాళ్ళు అంచనాల్లోకి వచ్చిందంటారా, అంచనాలకు తగ్గిపోయిందా, లేకపోతే బీజేపీలో అంత పెద్ద నాయకులు ఉంటే వాళ్ళు ఎందుకు ఇట్లా అంచనా లేకపోయారు? 300, 400 సీట్లు, 400 అబ్కీ పార్ 400 పార్ అనేటువంటి నినాదం ఇచ్చారు. ఎట్లా అనుకోవచ్చు దీన్ని? ఇది మన భారత ప్రజానీకం విచిత్రమైన మనస్తత్వం ఉన్నవాడు. లేని వాటి గురించి ఆరాటపడతారు, ఉన్న వాటి గురించి పట్టించుకోరు. దీన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి అనే దాని గురించి ఉండాల్సిన శ్రద్ధ ఉండదు. అంటే కొంతమంది మనుషులు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారే, ఇది మన దగ్గర ఉంది కదా ఇంకేమిటి అనేటువంటి ఒక ధీమాతో ఇదివరకు 282 స్థానాలతో గెలిచినటువంటి పార్టీ, తర్వాత 303 స్థానాలతో గెలిచిన పార్టీ ఈసారి కూడా గెలుస్తాడు నరేంద్ర మోడీ, అనుమానమే ఉంది అని చెప్పి తాము ఇల్లు దాటి బయటికి రాకుండా, ఓటు వేయకుండా బద్దకించే వాళ్ళు తగినంత సంఖ్యలో ఉంటారు అనేటువంటి అంచనా బీజేపీకి ఉంది. ఓకే, అది ప్రజల మనస్తత్వం. సో కాబట్టి వాళ్ళు ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి ఓటు వేయేటట్టుగా చేయాలి అన్నట్టయితే 2 మార్గాల్లో ఏదో ఒకటి అనుసరించాలి. ఒకటేమిటి, చాలా క్రిటికల్గా ఉందయ్యా, ఫైట్ చాలా గట్టిగా ఉంది, మనమంతా కూడా వెళ్ళి ఓటు వేస్తే తప్ప మనకు గెలిచే అవకాశం లేదు అని చెప్పడం ఒక పద్ధతి. అది కాదు, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇప్పటి వరకు వచ్చింది ఒక స్టేజీ, ఇంకొక స్టేజీ మనం పైకి వెళ్ళాలి, ఇప్పుడు అంతా కలిసి వచ్చి ఓటు వేసి ఈ స్థాయికి తీసుకొస్తే అప్పుడు అసలు సినిమా కనిపిస్తుంది అని నరేంద్ర మోడీ గారు చెప్పిన పద్ధతి ఒకటి. అవును, రెండిట్లోనూ ఉండే రిస్క్ ఉంటుంది, కానీ మొదటి పద్ధతులను అనుసరిస్తే వచ్చే రిస్కు చాలా పెద్దది. అంటే ఏమిటి, వీళ్ళు గెలుస్తారో లేదో అన్న నమ్మకం లేదు, అవును, పోటీ చాలా గట్టిగా ఉందంటున్నారు. అన్నప్పుడు వీళ్ళు తమకు వచ్చేటువంటి లాభాలు నష్టాలు ఇవన్నీ లెక్కలు వేసుకుని ఇంకో పద్ధతిలో ఆలోచిస్తారు. సో కాబట్టి ఈ 2 పద్ధతుల్లో ఏది అనుసరించడం మేలు అన్నప్పుడు నరేంద్ర మోడీ గారు అనుసరించేటటువంటి ఈ పద్ధతి సరైందని నేను అనుకుంటున్నాను. ఓకే, రెండోది, కానీ అంచనాలు తప్పిపోయినాయి. అందరూ వచ్చి ఓటు వేయాలనే దాని విషయంలో తగినంత జాగ్రత్త తీసుకున్నారు. కాబట్టి నిజానికి 2004 ఎన్నికల్లో అయితే సుమారుగా 7-8% వరకు పోలింగ్ పర్సంటేజ్ పడిపోయి, దాంతో పోల్చుకున్నప్పుడు ఈసారి జరిగింది 0.7%, 8%. అంతే. అయితే ఇక్కడ
కొంతమంది తేలిగ్గా లెక్కలు వేసేవాళ్ళు ఉంటారు. అదేమిటంటే మొత్తం ఓటింగ్ పర్సెంటేజ్లో 0.8% పడిపోయింది. బీజేపీ ఓటు కూడా 0.8% పడిపోయింది. కాబట్టి బీజేపీ ఓటు ఏమీ చెక్కుచెదరలా, బతికించిన వాళ్ళ కారణం చేత 60 సీట్లు కోల్పోయారు అని చెప్తుంటారు. ఇది పై లెక్కలు. కానీ వాస్తవం ఏంటంటే దక్షిణ భారతదేశంలో సుమారుగా 5%, 6% ఇక్కడ పెరిగింది. అంటే తెలంగాణలో 15% నుంచి 35%కి వచ్చింది, 20% పెరిగింది. తమిళనాడులో కూడా 7-8% పెరిగింది, కేరళలో కూడా 5-6% పెరిగింది, ఆంధ్రలో కూడా పెరిగింది. ఇట్లా అవును. అక్కడ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఒక మేరకు జార్ఖండ్, ఈ 4 చోట్ల బీజేపీ ఓటింగ్ శాతం తగ్గింది. అక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీ, మహారాష్ట్రలోనేమో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన వీళ్ళు కాస్త పుంజుకున్నారు. హర్యానాలో కూడా స్థానిక పార్టీలు అవి వాళ్ళు పుంజుకున్నారు. సో కాబట్టి అంటే ఒకటి ఏమిటంటే ఒక ఓటరు అన్ని ఎన్నికల్లోనూ ఒకే పద్ధతిలో ఓటేస్తాడని అనుకోలేము. లేదు, ఆనాడు తను ఎదురుగుండా వచ్చినటువంటి క్యాండిడేట్స్ని బట్టి, ఆనాడు ఉన్న పరిస్థితులను బట్టి, ఆనాడు తనకున్న వ్యక్తిగత సమస్యలను బట్టి, మైండ్ సెట్ ఆలోచనలను బట్టి కొత్త ఆలోచనలు చేస్తాడు. అటువంటి ఆలోచనల మధ్యలో ఒక కుదుపు వచ్చింది. కుదుపు ఏమంటారంటే కుదుపు, స్పీడ్ బ్రేకర్. మనకి తిరుగులేదు, మనం ఏదైనా సరే మెజారిటీ వచ్చేస్తాము, అలవోకగా వచ్చేస్తాము అనేటువంటి స్థితి నుంచి, బాబు నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే పడిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి చూసుకుని నడవాలి, జాగ్రత్తగా నడవాలి అని చెప్పడం కోసం 303 స్థానాల నుంచి 240కి పరిమితం చేశారు. అయితే ఎన్డీఏ ప్రీ పోల్ అలయన్స్ ఆ పేరుతో ముందు నుంచి ఉన్నటువంటి పార్టీలు అన్నీ కలిపి 292 సీట్లు వచ్చినాయి. కాబట్టి 93 సీట్లు వచ్చినాయి. కాబట్టి తిరుగు లేకుండా, వేరే ఆలోచన లేకుండా రాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారం చేయించారు. మళ్ళీ బేరసారాలు చేయాల్సినటువంటి అవకాశం రాలేదు, అది రాలేదు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. మన భారత రాజ్యాంగంలో అవిశ్వాస తీర్మానం అని ఒక మాట ఉంది. అవును. అంటే ఏమిటనమాట, ప్రభుత్వ పక్షానికి సభలో తగినంత మెజారిటీ లేదు అనుకున్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఈ అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెడతారు. చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ పెడితే వీళ్ళకి కనుక మెజారిటీ వచ్చిందనుకోండి, ప్రభుత్వం రాజీనామా చేసి వెళ్ళిపోతుంది. విశ్వాస తీర్మానం అన్నది లేదు. నీ బలాన్ని నిరూపించుకో అని రాష్ట్రపతి ప్రధానమంత్రిని కోరటము అనేటువంటిది అంతక్రితం లేదు. వాళ్ళు సహజంగా వాళ్ళు స్పీకర్ ఎన్నిక ద్వారానో, మరొక సందర్భం ద్వారానో, లేకపోతే రాష్ట్రపతి ఉపన్యాసానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం ద్వారానో వాళ్ళ మెజార్టీని నిరూపించుకునేవాళ్ళు. కానీ కేఆర్ నారాయణన్ గారు రాష్ట్రపతిగా ఉండగా ఆయన కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. అదేమిటి, పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి పార్టీల వాళ్ళందరూ కూడా మేము ఇదిగో ఈ కూటమిని బలపరుస్తున్నాము అని లేఖలు ఇవ్వాలి. ఆ లేఖలలో లెక్కలంతా కూడా పూర్తయి మెజారిటీ వస్తేనే నేను వారిని ప్రధానమంత్రి కావడానికి అవకాశం ఇస్తాను అనేటువంటి ఆ ప్రకారం ఆయన బిగుసు కూర్చున్నాడు కొంతకాలం. ఆ బిగుసు కూర్చున్నప్పుడు సరే జయలలిత అన్నాడీఎంకే తరఫున ఆవిడ లేఖలు ఇచ్చింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మేమేదో అంశాల వారీ మద్దతు ఇస్తాము, ఏదో అటువంటి ఏదో ఒక లేఖ ఇచ్చినట్టున్నారు. అట్లా మొత్తం మీద వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. 1 సంవత్సరం పాటు పరిపాలన చేసిన తర్వాత జయలలిత నేను మద్దతు ఉపసంహరించుకుంటున్నాను అని వచ్చి చెప్పింది. మన రాజ్యాంగంలో చెప్పిన ప్రకారం, నాకు అర్థమైన ప్రకారం రాష్ట్రపతి గారు ఏం చేసి ఉండాల్సిందంటే, అమ్మ నువ్వు నాకు చెప్పాల్సిన సమయం అయిపోయింది, అది ఏడాది కిందటి సంగతి. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా కూడా పార్లమెంటులో ఉన్న మీ ప్రతినిధుల ద్వారా లోకసభ స్పీకర్ గారికి చెప్పండి. అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టుకోండి. అక్కడ ఏదో ఓటింగ్ జరిగితే ఆ ఓటింగ్లో మీకు ఇష్టం వచ్చినట్టుగా వేసుకోండి. ఆ ఫలితాలను బట్టి మారేదేదో మారుతుంది అని చెప్పుండాల్సి. అది కాకుండా ఆయన ఏం చేశారు, వాజ్పేయి గారిని పిలిచి మీ బలాన్ని నిరూపించుకోండి అని చెప్పారు. అప్పుడు వాజ్పేయి గారు విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చింది. దాని మీద చర్చ జరిగింది. దాంట్లో గిరిధర గోమంగ్ అని
ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన, లోక్సభకు ఎన్నికైన ఆయన తర్వాత అనుకోకుండా అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు, అక్కడ ఆ బాధ్యత నిర్వహిస్తున్నాడు, ఈ సభకు మామూలుగా అటెండ్ కావటం లేదు. అటువంటి ఆయన వచ్చి ఆయన ఓటు వేయాలా వద్దా ఇదంతా చర్చ జరిగిన తర్వాత ఒక్క ఓటు తేడాతో విశ్వాస తీర్మానం అనేది వీగిపోయింది. అసలు విశ్వాస తీర్మానం అన్నదే రాజ్యాంగంలో లేదు, అది నేను చెప్పదలుచుకుంది. ఇక్కడ కొంచెం విశ్వాస తీర్మానం లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రపతి జయలలితకు అట్లా చెప్తే మీరు స్పీకర్ ద్వారా మాట్లాడండి, సభలో తెలుసుకోవాల్సిందే తప్ప ఇప్పుడు నా పని లేదు అనేటువంటి విషయం చెప్పడంలో ఎందుకో కొత్త పుంతలు తొక్కింది ఇది. దాన్ని మనం ఎట్లా సమన్వయించుకోవాలో ముందు మన ప్రవర్తన ద్వారా మనం నిరూపించుకోవాలి. థ్యాంక్ యూ విజయసారథి గారు. 4-5 విషయాలు మాట్లాడుకోవడానికి మీరు మంచి అవకాశం ఇచ్చారు. మీరు మాట్లాడడం, మీ విలువైనటువంటి సమయం మాకు ఇవ్వడం మంచి ఇది. ప్రేక్షకులు కూడా కొత్త విషయాలు, తెలియని విషయాలు ఎంతమందికైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకో కొత్త కోణం ఆవిష్కరించేటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇది సార్. ధన్యవాదాలు. ఇది విజయసారథి గారు చెప్తున్నటువంటి విశ్లేషణ, వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు, ఈ భిన్నమైనటువంటి అంశాలు.